హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు చూస్తున్నారు భరత్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనం సాధారణంగా వాట్సాప్ని క్రియేట్ చేయాలి అంటే మనకు ఒక మొబైల్ నెంబర్ అనేది అవసరం ఉంటుంది. కానీ ఎటువంటి మొబైల్ నెంబర్ యూజ్ చేయకుండా నేను ఇప్పుడు వాట్సాప్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. అది కూడా ఒక యూఎస్ నెంబర్తో క్రియేట్ చేయొచ్చు అనమాట మన వాట్సాప్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చూసిన వెంటనే లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ నుండి కోరుకునేది ఏం లేదు ఫ్రెండ్స్, నేను మీ నుండి ఒక లైక్ మాత్రమే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మెయిల్ నోటిఫికేషన్ రూల్ వస్తాయి. అప్పుడు అందరికంటే ముందే నా వీడియోస్ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి సెకండ్ ఫోన్ నెంబర్ అని సెకండ్ లైన్ అని ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ అని ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఈ యాప్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. గెట్ ఏ ఫ్రీ ఫోన్ నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగా మనకు ఇక్కడ ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మనకు ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీకు ఒక పాస్వర్డ్ మీరు చూస్ చేసుకోండి. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మనకు క్రియేట్ అకౌంట్ ద్వారా అక్కడ మీరు ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. క్రియేట్ అకౌంట్ మీద ప్రెస్ చేయగా మనకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. క్రియేట్ అయిపోతుంది అకౌంట్. ఒక నిమిషం మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత స్క్రీన్ మీరు ఇక్కడ ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేనైతే 501 యూఎస్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా 501 అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే 501 అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే మనకు ఇక్కడ కంటిన్యూ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగా మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. కొన్ని నెంబర్స్ వస్తాయి. మీ వీడియోలో ఈ నెంబర్స్లో ఏ నెంబర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద కంటిన్యూ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగా మనకు ఈ విధంగా ఒక నెంబర్ అనేది క్రియేట్ అయిపోయింది. మనకి ఈ యాప్లో మనకు నెంబర్ యూఎస్ఏ నెంబర్ అనేది క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఈ నెంబర్ని మనం ఒక పేపర్లో కానీ లేకుంటే గుర్తు పెట్టుకొని అలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రాసుకొని పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత వాట్సాప్ని ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, నేనైతే వాట్సాప్ ఓపెన్ చేశాను. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత అగ్రీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అని ప్రెస్ చేయగా మనకు మనం ఎంటర్ చేసాం కదా ఫ్రెండ్స్, ఆ నెంబర్ని కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యూఎస్ఏ నెంబర్ కావాలంటే మనకు కోడ్ అనేది 1 అని ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. 1 అని ప్రెస్ చేయగా మనకు యూనైటెడ్ స్టేట్లో అయిపోతుంది. అదేవిధంగా నెంబర్ అనేది ఇక్కడ కాపీ చేయండి. రాసి పెట్టుకున్నాం కదా, ఆ నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేయగా మనకు నెక్స్ట్ అడుగుతుంది. నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకు ఇక్కడ అడుగుతుంది ఇట్స్ ఓకే యూ వుడ్ లైక్ టు కంటిన్యూ ఆర్ నెంబర్ అని అడుగుతుంది. ఎడిట్ ఆర్ నెంబర్ అని అడుగుతుంది. మనం ఓకే మీద ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే మీద ప్రెస్ చేయగా మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చినప్పుడు మనకు ఆ యాప్కి మనం మెసేజ్ అనేది సెండ్ చేయలేం ఫ్రెండ్స్. సెండ్ చేయలేనప్పుడు ఓన్లీ కాల్ మీ అని ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ ప్రెస్ చేయగా మనకు కాల్ అనేది ఆ యాప్కి అనేది వస్తుంది. అప్పుడు ఆ యాప్ నుంచి మనకు కోడ్ అనేది చెప్తుంది ఫ్రెండ్స్. అందుకని మీరు ఈ సెకండ్స్ అనేది అయిపోయేంత వరకు ఉండి నెక్స్ట్ వచ్చేసి కాల్ మీద ప్రెస్ చేయండి. కాల్ మీద ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఆ యాప్కి అనేది ఒక కాల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా చూడండి, ఓపెన్ చేసిన తర్వాత మనం ఆ యాప్ని డైరెక్ట్ యాప్లోకి వెళ్ళి యాప్ని ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో కాల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ నెంబర్ అక్కడ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేయగానే మనకు మనం ప్రెస్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అక్కడ కాల్ మీద ఉంది ఫ్రెండ్స్, అక్కడ ప్రెస్ చేస్తాం కదా, అక్కడ నుండి మనకు ఒక కాల్ అనేది ఈ యాప్లోకి అనేది వస్తుంది. చూసారు కదా, మన కాల్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. నేనైతే ఆ కాల్ని ఓపెన్ చేస్తున్నాను. ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఆన్సర్ చేస్తున్నాను. ఆన్సర్ చేసిన వెంటనే మనకు ఒక నెంబర్ చెప్తుంది. ఆ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మీరు నెక్స్ట్ ఆ నెంబర్ నోట్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్ని మీరు ఇక్కడ వాట్సాప్ కోడ్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే మనం క్రియేట్ అనేది అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, నేనైతే యాప్ను రాసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కోడ్ అడుగుతుంది. కోడ్ మనం రాసుకున్నాం కదా, ఆ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే చేయగానే మనకు ఆటోమేటిక్గా వాట్సాప్ అనేది క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మన నార్మల్ వాట్సాప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ వాట్సాప్ కూడా మనకు పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మీకు నేమ్ అడుగుతుంది. అక్కడ మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోండి. మీకు ఏదైతే నేమ్ ఇష్టం ఉంటుందో ఆ నేమ్ అక్కడ ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఒక నేమ్ ఇస్తున్నాను. మీరు ఎక్కడ అదేవిధంగా మీ ప్రొఫైల్ పిక్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీరు ఇక్కడికి వచ్చేసి
చూడండి మీ ఇక్కడికి వచ్చేసి మీకు నచ్చిన వాళ్ళకి ఈ వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ అనేది సెండ్ చేసుకోవచ్చు నా ఫ్రెండ్స్, సెండ్ చేసుకోవచ్చు. చూడండి మీకు నచ్చిన వాళ్ళకి మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. మనకు యూఎస్ఏ నెంబర్ లాగా ఈ వాట్సాప్ అనేది పనిచేస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.